సూపరింటెండెంట్ గారు అండ్ శ్రీనివాసులు ఆఫీస్ సూపరింటెండెంట్ గారు అంజేషా మరియు ముఖ్యంగా ఈరోజు రిటైర్ కాబోతున్న మన తారామోహన్ సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రండి సార్, మెల్లిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు సార్ మిసెస్ నిర్మల గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ గురించి, సార్ రిటైర్మెంట్ గురించి, మిగతా వాటి గురించి ఏదైనా మంచి ఆ సార్ గురించి చెప్పాల్సిందిగా ఫస్ట్ నారాయణ స్వామి సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వలి పనిచేస్తుంది అది సార్, ఫస్ట్ స్టార్ట్ చేయండి సార్. అది పనిచేస్తాం. సరే సార్, పనిచేస్తాం లేదా సార్? ఫార్టీ ఇయర్స్ అంట. గంగాధర్ హెచ్ఓ గారిని కూడా తీసుకోండి. గంగాధర్ గారి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఒలి, ఇంకా మన వాళ్ళు చాలామంది రావాల్సింది. ఒకసారి అట్లా చూడండి, సెక్షన్లు పోయి అందరూ వస్తే బాగుంటుంది. దయచేసి ఒకసారి అట్లా వెళ్ళి రావాలి. అన్ని సెక్షన్ల వాళ్ళు రాలేదు ఇంకా, దయచేసి తొందరగా వచ్చేటట్లు చూడండి. ప్లీజ్. ఉన్నారు సార్, ఇంకా రావాలి సార్ చాలామంది. మిగతా సెక్షన్లు కూడా అందరూ రాలేదు ఇంకా. కొద్దిగా ఫోన్ చేయండి సార్. అన్ని సెక్షన్ వాళ్ళు ఎవరు వాళ్ళ సెక్షన్ వాళ్ళకి కొంచెం ఫోన్ చేసి అందరినీ బిల్లంపించుకుంటే కార్యక్రమం బాగుంటుంది. ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ నారాయణ స్వామి సార్ గారికి, అదేవిధంగా డిఓఓ సార్ డాక్టర్ యుగంధర్ సార్ గారికి, అదేవిధంగా కార్యాలయ పరిపాలనాధికారి
డాక్టర్ గిరిజా మనోహర్ రావు సార్ గారికి, మరి ముఖ్యంగా ఈ నెల చివరిలో 31వ తేదీన రిటైర్డ్ కాబోతున్నటువంటి కటారి తారామోహన్ రావు సార్కు, అదేవిధంగా వారి సతీమణి గారికి వేదిక తరఫున శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి మనకు పండుగ 30వ తేదీ 31వ తేదీ 2 దినాలు సెలవు దినాలు కావడం చేత, పండుగ ఉండడం చేత సారు రిటైర్మెంట్ ఫంక్షన్ ముందుగానే జరుపుకోవాల్సినటువంటి సందర్భంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ వైద్య ఆరోగ్య శాఖలో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా తారామోహన్ రావు సార్ గారు పనిచేయడం జరిగింది. 40 సంవత్సరాలు అంటే ఆషామాషి కాదు, జీవితంలో అర్ధభాగం కన్నా ఎక్కువనే ఈ రోజుల్లో అనుకుంటే. 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి అనుభవము, పనిచేసి సేవలు అందించినటువంటి మన తారామోహన్ రావు సార్ గారు గురించి మనం ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవల గురించి, సార్తో కలిసి చేసినటువంటి వాళ్ళు, సార్ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా డ్రైవర్స్ విభాగము, వాళ్ళందరికీ కూడా ఎంతో అనుభవం ఉంటుంది. సార్తో పనిచేసినటువంటి సందర్భంలో ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా పాల్గొని సార్ యొక్క సేవల గురించి, తను అందించినటువంటి, తన దగ్గర ఉన్నటువంటి సన్నిహిత్యం గురించి ఈ వేదిక మీద పంచుకోవాల్సిందిగా అందరికీ ముందుగానే తెలియపరుస్తున్నాం. మరి ప్రస్తుతం సార్ యొక్క బయోడేటా మనం చూసినప్పుడు కటారి తారామోహన్ రావు సారు 1963 మార్చి 14వ తేదీన జన్మించడం జరిగింది. కడప జిల్లా కాజీపేటలో సార్ యొక్క బర్త్ ప్లేసు. మరి వారి యొక్క తల్లిదండ్రులు కటారి రాజా తారారత్నం సారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్నగారు వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా తల్లిగారు మేరీ ప్రభుదాస్ గారు, వీరిద్దరు కూడా ప్రస్తుతం చనిపోయి ఉన్నారు, వీరి యొక్క తల్లిదండ్రులు. మరి అన్నదమ్ములు కూడా ఇద్దరు ఉన్నారు, సూర్యమోహన్ రావు, చంద్రమోహన్ రావు. వీరిద్దరు కూడా సార్తో పాటు ఇద్దరు అన్నలు. అదేవిధంగా సార్ యొక్క డిపార్ట్మెంట్లో ప్రవేశము 1984 22/11/1984 తేదీ సారు డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా మన SHTOలో హైదరాబాద్లో మొదట జాయిన్ కావడం జరిగింది. అంటే ఇప్పటికీ కరెక్ట్గా 40 సంవత్సరాలు దాటిపోయింది. ఇక సారు పనిచేసినటువంటి ప్లేసెస్ చూస్తే అక్కడ హైదరాబాద్లో 1984లో చేరితే తర్వాత 2008 వరకు కూడా అక్కడ పనిచేస్తూ, తర్వాత కడప జిల్లా రీజనల్ వర్క్షాప్లో 1995 నుంచి 2008 వరకు 2008 వరకు కూడా ఫోర్మ్యాన్గా కడపలో రీజనల్ వర్క్షాప్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా 1987 జూన్ 22వ తేదీన నంద్యాలలో సార్ యొక్క వివాహం జరిగింది. సార్ యొక్క వారి యొక్క సతీమణి గారు కూడా తెలుగు పండిట్గా వర్క్ చేశారు. వర్క్ చేస్తున్నారా సార్? రిటైర్డ్. ఓకే సార్. వర్క్ చేస్తూ రిటైర్డ్ అయ్యారు. అదేవిధంగా సార్కు ఇద్దరు కూతుర్లు, ఒక ఆమె డెంటిస్ట్గా BDS అయిపోయి డెంటిస్ట్గా పనిచేస్తున్నది. అదేవిధంగా ఇంకో కూతురు MCA అయిపోయి మ్యారేజ్ కూడా అయ్యింది. ప్రస్తుతానికి ఆమె జపాన్లో నివాసం ఉన్నారు. ఇది సార్ యొక్క ఇద్దరు కూతుర్లు కూడా మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి వెల్ సెటిల్డ్. అదేవిధంగా సన్ ఇన్ లాసు షాలోము, గార్డెన్ గ్రాండ్ సన్ వచ్చేసి ఎలిజా ఉన్నారు. మొత్తంగా సార్ ప్రస్తుతానికి 1984లో చేరితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అనంతపురంలోనే ఎక్కువ సర్వీస్ చేసినాడు. ప్రస్తుతానికి కూడా సర్వీస్ ఇంజనీర్గా మొబైల్ వర్క్షాప్లో DMHO ఆఫీస్లోనే పోస్టింగ్ ఉంది.
అదేవిధంగా ఎఫ్ఎస్సిగా సార్ చాలా పోస్టులు నిర్వహించడం జరిగింది, చేస్తున్నారు ప్రస్తుతం కూడా. అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రీజనల్ వర్క్షాప్లో మనం 4th జోన్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎఫ్ఎస్సి సీనియర్ ఇంజనీర్గా సర్వీస్ ఇంజనీర్గా సార్ కర్నూలు, చిత్తూరు ఈ 2 జిల్లాల్లో కూడా సర్వీస్ ఇంజనీర్గా ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్సి మన పనిచేస్తున్నాడు. అదేవిధంగా 104, 108 సర్వీసెస్ కూడా సారు ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా కూడా సేవలు అందిస్తున్నారు. ఈ విధంగా 40 సంవత్సరాలుగా సారు ఈ వైద్య ఆరోగ్య శాఖలో మన వాహనాలకు సంబంధించినటువంటి సర్వీస్ ఇంజనీర్గా మొత్తంగా చాలా సేవలు అందించాడు. ఎందుకంటే వాహనం లేకపోతే మనం ఎక్కడ కదలలేము. వాహనాలు సిద్ధంగా ఉంటేనే అధికారులకు అందుబాటులో ఉంటేనే పనిచేయడానికి అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా ఇమ్యునైజేషన్ సెక్షన్లో ఉన్నటువంటి వాహనాలు అయితేనేమి, అధికారులకు ఉన్నటువంటి వాహనాలు అయితేనేమి, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి రోల్ పోషిస్తుంటాయి. అవి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనకు మా డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు సప్లై చేయడానికి, అధికారులకు తనిఖీలు చేయడానికి ఇవన్నీ కూడా వాహనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. గతంలో బాగా చాలా వాహనాలు ఉన్నట్లు మేము విన్నాము. మేము వచ్చేపాటికే చూసేపాటికే చాలా వాహనాలు ప్రభుత్వ వాహనాలు తప్పించి హైర్ వెహికల్స్ తీసుకొని పూర్తిగా వాటితో ఇప్పుడు పని జరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. కానీ సార్ అపాయింట్మెంట్ జరిగినటువంటి రోజుల్లో 1984 ఆ తర్వాత కూడా ప్రభుత్వ వాహనాలు చాలా వాహనాలు ఉండి బాగా సమర్థవంతంగా పనిచేసేటువంటి డ్రైవర్ సిబ్బంది అంతా ఉన్నట్లుగానే మాకైతే తెలుస్తుంది. కానీ కాలక్రమేణా అవన్నీ ప్రభుత్వ వాహనాలు తగ్గిపోవడంతో కొంత గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఏమైనా తారామోహన్ రావు సార్ గారు 40 సంవత్సరాలుగా సుదీర్ఘంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయడం మనందరికీ అభినందించదగ్గటువంటి విషయము. కాబట్టి వక్తలందరూ కూడా సార్తో ఉన్నటువంటి మరీ బాగా దగ్గరగా ఉన్నటువంటి వారి బంధువర్గం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మరియు మన శాఖలో డ్రైవర్స్ విభాగం కానీ మిగతా సిబ్బంది అందరూ కూడా సార్ యొక్క సేవల గురించి ఈ వేదికపైకి వచ్చి ఒక్కొక్కరుగా మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ సభను సభాధ్యక్షులుగా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ నారాయణ స్వామి సార్ గారు సభాధ్యక్షులుగా ఉంటూ సభను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు శ్రీ తారామోహన్ ఎస్హెచ్టిఓ ఆఫీస్ ఆఫ్ డిఎంహెచ్ఓ గారి శుభ పదవీ విరమణ కార్యక్రమానికి వేదికపై ఉన్నటువంటి డాక్టర్ యుగంధర్ సార్ డిఏఓ గారు, అలాగే ఏఓ సార్ గిరిజామోహన్ సారు, అలాగే ఈరోజు పదవీ విరమణ తీసుకుంటున్న తారామోహన్ సార్ గారు, అలాగే వాళ్ళ మిసెస్ గారు, ఇక్కడ విచ్చేసిన ఆల్ డిఎంహెచ్ఓ స్టాఫ్, అలాగే వారి బంధువులు అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఇది పదవీ విరమణ. పుట్టినప్పుడు ఎలాగో ఎండ్ కూడా అలాగే ఉంటుంది. మన దీంట్లోకి పుట్టిన తర్వాత, దీంట్లోకి వచ్చిన తర్వాత పదవీ విరమణ అనేది కంపల్సరీ ఉంటుంది. పదవీ విరమణ లేని జాబ్ అంటూ ఏది ఉండదు. కాకపోతే జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి రావడం అనేది ఇప్పుడు ఛాలెంజింగ్గా ఉన్న ఇప్పుడు సమాజంలో చాలా ఛాలెంజింగ్. గతంలో పాపం ఆ ఏజ్లో ఆ పీరియడ్లో ఎటువంటి సౌకర్యాలు లేనప్పుడు జాబులు తీసుకోవడం కూడా గొప్పే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్నో పోస్టులు, ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఇంతవరకు ఇంత మంచి పోస్టుకు వచ్చి ఇంతమందిని మళ్ళీ డ్రైవర్లని, ఆ వెహికల్స్ని, ఈ పోస్టు కొంచెం డిఫరెంట్. ఇది మొత్తం ఏ ఆఫీసులోనే ఇలాంటి పోస్టులు ఏమైనా ఉంటే కనుక మొత్తం కార్యక్రమాలను ప్రోగ్రామ్ ఆఫీసర్లు కావచ్చు, డిఎంహెచ్లు కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు రన్ చేయాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. ఎందుకంటే అన్నీ ఇన్ టైంలో కుదరవు. ఎమర్జెన్సీ సర్వీస్ అందులోనూ మన డిపార్ట్మెంట్. ఇట్లాంటి ప్రోగ్రామ్ని డ్రైవర్లందరినీ మేనేజ్ చేసుకోవాలా, క్లీనర్లు మేనేజ్ చేసుకోవాలా, లేకపోతే వెహికల్కి ఏమైనా తెప్పించుకోవాలా, సర్వీస్ చేయించుకోవాలా, ఇన్ టైంలో కావాల్సినవి కొనుక్కోవాలా, అవి రావు. వాటన్నిటి కూడా అదొక ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ లాగా. మిగతా ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎలా ఛాలెంజ్ చేసుకొని టాస్క్ పెట్టుకొని చేసుకుంటారో అలాగే కాకుండా ఇక్కడ ఇది అప్పటికప్పుడు డ్యామేజ్ జరుగుతుంటాయి, అప్పటికప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. అన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. ప్లస్ డ్రైవర్లందరినీ మేనేజ్ చేయడం కూడా చాలా 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 కష్టమైన పని. అప్పటి నుంచి మేము కూడా చూసి చాలాసార్లు మనకు కూడా అప్పుడు
ఈ హైర్ వెహికల్ కూడా పెట్టినారు 15 రోజులు ఓపీఎస్సీకి 10 రోజులు ఓపీఎస్సీకి. దాని తర్వాత వెహికల్స్ అన్నీ కనుమరుగైపోయినాయి. టెక్నాలజీ మారుతుంది కాబట్టి, ప్రభుత్వ ఆలోచనలు మారుతున్నాయి కాబట్టి స్మార్ట్ సర్వీసెస్ ఇవ్వాలా, తొందరగా పని కావాలనేసి ఈ యాప్స్ అన్నీ రావడం రకరకాల మారిపోతున్నాయి కాబట్టి ఈరోజు అన్నీ కూడా వెహికల్స్ ఎవరికి వాళ్ళు తీసుకోమని చెప్తున్నారు. సో అలా రన్ చేస్తాము. ఎన్ని చేసినా ఆ ప్రోగ్రామ్ కంటే ఒక ఆఫీసర్ ఉండాల్సిందే. వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ అయినా గవర్నమెంట్ వెహికల్స్ అయినా ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ఆఫీసర్ ఉంటేనే వెహికల్స్ ముందుకెళ్తాయి. సో ఇలా ప్రోగ్రామ్ని నడిపించుకుంటూ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా నేనైతే మటుకు ఎంతో శుభదినం అని చెప్తాను. ఎందుకంటే ఇంత హ్యాపీ రోజు మనం జాయిన్ అయిన రోజు కూడా అంత ఉండదు. నాకు తెలిసి జాయిన్ అయిన రోజు జాబ్ వస్తుందని కొంచెం ఆనందంగా ఉంటాం, కానీ జాబ్లోకి జాయిన్ అయిన రోజు నుంచి కంటిన్యూగా ఏ రోజు అయితే మనం ఎవరు కూడా హెల్తీగా ఉండము, ఎవరో సాటిస్ఫైడ్గా ఈరోజు జాబ్ పోతున్నాను ఆనందంగా ఎవరు వచ్చిన లేరు. మనందరికీ తెలుసు జాబ్ పోతున్నామంటే ఒక ఛాలెంజింగ్లా ఉంటుంది. సో అందుకే ఈరోజు శుభదినం అంటాను నేను. ఎవరైనా ఆలోచన చేయండి, మనం జాబ్కి ఇంట్లో బయలుదేరం టెన్షన్తోనే బయలుదేరుతున్నాం, టెన్షన్తో రెడీ అవుతున్నాం, టెన్షన్తో ట్రాన్స్పోర్ట్, టెన్షన్తో జాబ్స్. సో ఇలాంటి సందర్భాల్లో ఆయన ఇంత దూరం తీసుకొచ్చి 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంతో చాకచక్యంగా ఎంతోమంది డిఎంఎస్లతో మన్నను పొందుతూ ఈరోజు తన పదవి విరమణ చేసుకుంటున్న సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, అలాగే వాళ్ళ బంధుమిత్రులకి, మనవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి మంచి తదుపరి కూడా మంచి ఆయుష్తో ఇలాగే హెల్తీగా లైఫ్ లీడ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నారాయణ స్వామి సార్ వారు, డాక్టర్ నారాయణ స్వామి సారు ఇన్ఛార్జ్ డిఎంఎడ్హెచ్ఓ గారు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉన్న దానివల్ల, రోడ్ యాక్సిడెంట్ రోడ్డు సేఫ్టీ మీటింగ్ ఉన్న దానివల్ల సార్ అర్జెంటుగా పోవాల్సి వస్తుంది. నాట్కోస్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి సారు అర్జెంటుగా పోవాల్సి ఉంది కాబట్టి సార్ బయలుదేరుతున్నారు. మీరందరూ కూడా ఏమనుకోకండి, అందరూ దాని గురించే ఫస్ట్ మీటింగ్ చూసుకునే పోతా అన్నారు సారు. అందువల్ల వచ్చిన దానికి సార్ అటెండ్ అయ్యేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మన డ్రైవర్స్ మిత్రులందరూ వచ్చారు. మీకు మాట్లాడాలనుకుంటే వచ్చి ఇక్కడి నుంచి మాట్లాడాల్సిందిగా డ్రైవర్ల మిత్రులకు అందరికీ నేను కోరుతున్నాను. మీరు తారామోహన్ సార్ దాని ముఖ్యమైన విషయాలన్నీ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేదికని అలంకరించినటువంటి అధికారులకు, ఈరోజు సన్మాన గ్రహీత గౌరవనీయులు తారామోహన్ గారికి, మరి అలాగే ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు వెంకటేష్. నేను ఇక్కడే మలేరియా కార్యాలయంలో పనిచేసి రిటైర్ అయిపోయాను. 2012లో రిటైర్ అయిపోయాను నేను. మరి సార్ గురించి చెప్పాలంటే, మరి ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు, దాదాపు 5-6 సంవత్సరాలు అనంతపురం జిల్లాలో పనిచేసాలంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్ సోదరులందరినీ కలుపుకొని పోవాలంటే చాలా ఒక కత్తితో సాగు చేసినట్లే. ఎందుకంటే ఒకరిలో ఒకరు ఉండరు కాబట్టి. అందులోనూ ఈ బండి రిపేర్ అని, ఆ బండి రిపేర్ అని ఎన్నో ఇబ్బందులతో వచ్చినా కూడా, ఒకవేళ ఎస్ఎస్టీలో ఒకవేళ సామాన్లు అందుబాటులో లేకపోయినా కూడా
మరి వారికి ఉన్నటువంటి నిధులతో వారి సొంత ఖర్చులతో కూడా వాహనాలు రిపేర్ చేయించి ఏ ఒక్క డ్రైవర్ సోదరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ సర్వీసులు కూడా పూర్తి చేసి, ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యోగినే కాబట్టి, నేను ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఈ విషయాలు నేను చెప్పగలుగుతున్నాను. మరి ముఖ్యంగా దాదాపు మరి ఆయన ఒక 30 సంవత్సరాల కింద నేను ఎస్ఎస్టీ ఒక వెహికల్ తెచ్చేదానికి పోతే ఆ రోజుల్లో ఆయన ఒక యంగ్స్టార్, ఒక శోభన్ బాబులాగా ఉండేవారు ఇన్సర్ట్ చేసి. మరి కాలక్రమేణా మనిషి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఆ మార్పులు అనుగుణంగా మనం కూడా నడుచుకోవాలి. కాకపోయినా ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా 40 సంవత్సరాల్లో దిగ్విజయంగా సర్వీసు పూర్తి చేసినందుకు అభినందనీయం. ఈ ప్రత్యేకంగా ఈ సభాముఖంగా ఆయన అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకు మిత్రులు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ గవర్నమెంట్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మిత్రులు, డైవర్స్ మిత్రులు, సార్ స్నేహితులు ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు. రండి. డ్రైవర్స్ కానీ సార్ మిత్రులు ఎవరైనా కానీ. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన అధికారులకి, మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ శుభ సందర్భంగా తారామోహన్ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా సర్వీస్ ఇంజనీర్గా చేసి 2010లో రిటైర్ అయ్యాను. నా ఛార్జీ కూడా తారామోహన్కే ఇచ్చాను కర్నూలులో. 40 సంవత్సరాలుగా నేను సర్వీస్లో ముందుండగా ఆయన నా పీరియడ్లో జాయిన్ అయ్యాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే చాలా వివాదరహితుడు. ఎవరితో కానీ ఎవరైనా ఏమని అంటే కూడా పట్టించుకునేవాడు కాదు. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత వర్క్ చేయాలంటే అంత వర్క్ నిదానంగా ఓపిక గంట లేట్ అయినా సరే చేసిపోయేవాడు అనమాట. ఆ రోజు అవసరం అనుకుంటే ఇది. డ్రైవర్లు వచ్చారనుకో, యాక్చువల్గా ఒకరోజు ఆ డ్రైవర్ అక్కడ హెడ్ క్వార్టర్స్లో నిలబడాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, అది దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వాళ్ళని పంపించే అవకాశం ఉంటే పంపించేస్తూ ఉన్నాడు. లేదు ఒకరోజు ఉండాలనుకుంటే వాళ్ళకి 1000 రూపీస్ పైన ఖర్చు అవుతుంది ఆ రోజుల్లోనే. అలాంటి పరిస్థితుల్లో వర్క్ చేసి పంపాలనే ఉద్దేశం ఉండేది కానీ వాళ్ళని సతాయించాలనే ఆ పరిస్థితి లేదు అతనికి. ముఖ్యంగా నేను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అతను ఛార్జ్ తీసుకున్నాడు. ఒరిజినల్గా నేను అనంతపురం రావాల్సిన వాడు. ఆ రోజుల్లో నేను అనంతపురం పోతాను, శేఖర్ నువ్వు అక్కడ పో అన్నాడు. సరే నాకు కర్నూలులో అనుకూలంగా ఉంటుంది లేని చెప్పేసి నేను కర్నూలు తీసుకున్నాను. అని ఈరోజు ఒక విధంగా బాధాకరమైన విషయము, 40 సంవత్సరాలుగా రిటైర్ అయ్యి ఎంతోమంది మిత్రుల్ని వదిలిపెడుతున్నాము ఈరోజు అనే పరిస్థితి. అదేవిధంగా 40 సంవత్సరాలు పనిచేసినాం కదా అనే ఒక సాటిస్ఫాక్షన్తో ఈరోజు శుభదినంగా కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తారామోహన్ ఇక శేష జీవితాన్ని అష్టైశ్వర్య ఆయురాగ్యాలు ప్రసాదించమని దేవుని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మా విజయభాస్కర్ రెడ్డి సూపరింటెండెంట్, శ్రీనివాసులు సూపరింటెండెంట్ గారు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. రండి వలి, ఒక్క నిమిషం రా వలి. చేరి సార్, ఒక చేరి. మీ పేరు సార్? రమేష్ బాబు, డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. క్లుప్తంగా మాట్లాడు. వేగంగా అలంకరించిన పెద్దలకు, ఈరోజు పదవి విరమణ చేస్తున్న సర్వీస్ ఇంజనీర్ తారామోహన్ సర్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ చేసిన మా డ్రైవర్ సోదరులకు, అలాగే డిఎంహెచ్ఓ స్టాఫ్కి, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ, తారామోహన్ సారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే మా అందరికీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగికి అది జరగాల్సిందే. కాకపోతే మా డ్రైవర్లకి ఏ డ్రైవర్ రిటైర్ అయినా కూడా దగ్గరుండి
కొన్ని సందర్భాల్లో వీలు కాకపోయినా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ డిపార్ట్మెంట్లో ఏ డ్రైవర్ రిటైర్ అయినా కూడా ఎంత సమన్మాదిరిగా చూసుకొని అందరినీ బాగా ఆదరించారు. కాకపోతే మా స్వార్థం ఏమంటే సార్ ఇంకొన్ని రోజుల నుండి మరి ఎట్లా రిటైర్మెంట్ అయిపోతున్నాం మా డ్రైవర్లందరినీ వాళ్ళందరికీ ఆయన చేతుల మీదుగా సన్మానం చేసి పంపించుంటే బాగుండదని మేము కోరుకుంటున్నాం. అయినా కూడా ఈ రిటైర్మెంట్ వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సార్ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. సర్వీస్ కాలంలో మా డ్రైవర్లకు ఎంతో అత్యధికంగా ఉండి వారు మంచి చదువు చేసిన తారామోహన్ సార్ గారికి మా డ్రైవర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే జీవితకాలంలో దేవుడు మంచి ఆయుర్వేదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, మిగతా సభ్యులు ఎవరైనా ఉంటే మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. డ్రైవర్ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ. సో మా మినిస్ట్రీ సిబ్బంది, మా ఆఫీస్ సిబ్బంది తరఫున మాట్లాడవలసిందిగా రాజును కోరుచున్నాను. రాజు. సూపరింటెండెంట్ శ్రీనివాస్ కుమార్ గారు మాట్లాడతారు. వేదికలు అలంకరించినటువంటి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యోగేందర్ సార్ గారికి, గిరిజా మనోహర్ యువ సార్ గారికి, విజయభాస్కర్ రెడ్డి ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి, ఈనాడు డిపిఎం డాక్టర్ రవికుమార్ సార్ గారికి, ఈనాడు పదవీ విరమణ చేయుచున్న కె తారామోహన్ రావు సర్వీస్ ఇంజనీర్ వారి గారికి, ఇక్కడికి చేసిన 50 మంది సిబ్బంది మరియు బంధుమిత్రులకు, సారు మిత్రులకు అందరికీ నమస్కారాలు. తారామోహన్ సారు సుదీర్ఘంగా 40 సంవత్సరాలు ఈ సర్వీసులో చేసేయడం, మాకు 10-15 సంవత్సరాలుగా సార్తో అనుబంధం ఉంది. పాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ఇప్పటి వరకు సార్తో అనుబంధం ఉంది. చాలా సౌమ్యుడు, నిగర్వి, తన పని ఎవరన్నా ఇక్కడ ఉన్న డ్రైవర్లు చాలామందికి తెలుసు, ఏమైనా పని చెప్తే వాళ్ళు చేయకపోతే నేనే చేసుకుంటా పని చేసుకునే వ్యక్తిత్వం ఉన్న సారు మన తారామోహన్ సారు. చాలా వరకు తన పని తానే చేసుకుంటూ మళ్ళీ ఇతర జిల్లాలో కూడా సర్వీస్ ఇంజనీర్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో తన ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు కలగాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఆఫీస్ సూపరింటెండెంట్ గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నటువంటి తారామోహన్ సార్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలుపుతూ, నాకు 3 సంవత్సరాలుగా సార్ పరిచయము. మేమంతా ఆయన్ని మా ఇంటి మనిషిగా అందరము మేము ఫీల్ అవుతూ ఉంటాం, మా ఆఫీస్ స్టాఫ్ అంతా. కొద్ది రోజులు మాకు ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా కూడా చేయడం జరిగింది. ఈజ్ వన్ ఆఫ్ ద నైస్ జెంటిల్ ఆఫీసర్. ఆయనకు భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఇచ్చి రిటైర్మెంట్ జీవితం, శేష జీవితం చల్లగా ప్రశాంతంగా గడపాలని ఆశిస్తూ నమస్కరిస్తూ విరమిస్తూ. మరి మిత్రులు ఎవరైనా మాట్లాడాలంటే అదిగన్ రాజు. సభకు నమస్కారం. ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి తారామోహన్ రావు సార్కి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. తారామోహన్ రావు సార్తో నాకు చాలా గొప్ప అనుబంధం. ఎందుకంటే నేను గతంలో E4 సీట్ చేసేటప్పుడు డ్రైవర్స్ సీటు నేను ఉండేటోడిని. డ్రైవర్స్కి అనుబంధంగా ఉన్నటువంటి ఎవరంటే వెహికల్స్, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ సార్ తారామోహన్ సార్. కాబట్టి చిన్న విషయానికి కూడా సారుతో నాకు కోఆర్డినేషన్ చాలా అవసరం ఉండేది. ఎక్కువ సారు నేను బాగా కలిసి పనిచేసినాం చాలా సందర్భాలు. ఈ సందర్భంగా ఏం చెప్పుకోవాలంటే 104 సర్వీసెస్ సభకు వస్తున్నటువంటి డిఎంఓ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
వెల్ఫేర్ సర్వీసెస్ హెచ్ఎంఆర్ఐ కింద పనిచేసేటివి. తర్వాత దాంతో కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కలెక్టర్స్ అండ్ డిఎండిహెచ్ఓ పరిధిలోకి తీసుకొని రమ్మని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడంతో అప్పటికే దాదాపు 6 నెలలుగా వెహికల్స్ తిరగలేదు అనుకుంటా సార్. 6 నెలలు వెహికల్స్ తిరగలేదు గతంలో. అయితే కలెక్టర్లకి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, ఇమ్మీడియట్గా దానిని రెస్టరేషన్ చేసి ప్రతి వెహికల్ని కూడా రోడ్డు వర్తిగా పెట్టాలి, ఇమ్మీడియట్ కావాలా, అది కూడా మ్యాక్సిమం వచ్చేసి 10 రోజుల్లోనే చేయాలని చెప్పేసి కలెక్టర్స్కు పైనుంచి ప్రెజర్. ఆ వెహికల్స్ చూస్తే టైర్లన్నీ కూడా అయిపోయి బ్యాటరీలు లేకోకుండా చాలా అద్భుతమైన కండిషన్లో ఉండి వెహికల్స్ తోస్తే కూడా పోయే పరిస్థితి లేదు. అప్పుడు తారామోహన్ సారు అప్పుడు చాలా దాన్ని లీడ్ తీసుకొని ఈవెన్ ఆయనకు శరీరం సహకరించకపోయినా నడవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏమాత్రం డీవియేట్ చేయకోకుండా రూల్స్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆ వెహికల్స్ని రెస్టరేషన్ చేయాలంటే ఒక ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లోనే చేయించాలి, మీరు బయట అక్కడ ఇక్కడ చేయించకూడదు అని చెప్తే ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో అన్నీ కనుక్కొని జయలక్ష్మి మోటార్స్ కదా సార్, జయలక్ష్మి మోటార్స్ ఆథరైజ్డ్ స్వరాజ్ మజ్దా డీలర్లను ఐడెంటిఫై చేసి అక్కడే కూర్చొని పొద్దున వెళ్ళిపోతే వెహికల్ వెళ్ళిపోయి ఆడ కూర్చుంటే అక్కడికే భోజనం తెప్పించుకొని అక్కడే భోజనం చేసి తీరా వాడు షెడ్ క్లోజ్ చేసేటప్పుడు వచ్చేటోడు, ఎక్కడికి ఇంటికి పోయేటోడు కాదు. మళ్ళీ ఆఫీస్కి వచ్చి సార్ ఈరోజు AP 09H ఫలానా బండి ఇంతవరకు రిపేర్ వచ్చింది అని చెప్పేసి డిఎండిహెచ్ఓ గారికి, అప్పట్లో ఉన్న డిఎండిహెచ్ఓ గారికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి, నాకు తెలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 104 వెహికల్స్ని రెస్టరేషన్ చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత కేవలం తారామోహన్ సార్దే. ఈ విషయంలో అప్పుడు ఒక జేసీ జాయింట్ కలెక్టర్ ఉండేటోరు, ఆయన చెన్నకేశ్వరరావు సార్ అని. హీఈస్ వెరీ ఫెరోషియస్ ఆఫీసర్. ఆయన మాటల కన్నా చేతలు ఎక్కువ ఉండేటివి, అడిచేటోడు. కానీ అట్లాంటి వ్యక్తి ఎట్లా చేయగలిగినారు అని చెప్పి తారామోహన్ రావు సార్ దగ్గర సలహాలు తీసుకొని ఆయన వేరే జిల్లా వాళ్ళు అడిగితే సార్ సలహాలతో వేరే జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేయించినారు. అంత ఘనత సార్కు దక్కుతుంది. అంటే ఇప్పుడున్న కాలంలో మనకన్నీ గవర్నమెంట్ వెహికల్స్ అన్ని పోతున్నాయి. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వెహికల్స్, ఇంకొక చిన్న విషయం చెప్పాలి, ఈరోజు ఆయనకి మనం సన్మానం చేస్తున్నాం. మన డిఎండిహెచ్ఓ ఆఫీసులో కానీ మన జిల్లాలో ఏ డ్రైవర్ రిటైర్డ్ అయినా ముందు 1 మంత్ నుంచి ప్రిపేర్ అయ్యేటోడు సారు. అంటే వెనకాల తగిలించే బ్యానర్ దగ్గర నుంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ దగ్గరికి ఎవ్రీథింగ్ తన తమ్ముడో లేదంటే తన అన్నో తన ఇంట్లో సభ్యులు ఎవరైనా రిటైర్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ చాలామంది డ్రైవర్లకు ఆయన దగ్గరుండి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసినాడు. ఆయన చాలా సందర్భాల్లో ఇప్పుడు అన్నారు వెంకటేష్ అన్న ఆయన దగ్గర పనిచేసినాను అని. ఆయనకు నచ్చని విషయం అది. ఎప్పుడు కూడా మేము మాటల సందర్భంలో ఇట్లా ఎవరైనా చెప్తే ఆయన ఒకటి చెప్పేటోడు, నా దగ్గర పనిచేయలేదు, నేను ఆయన కలిసి పనిచేసినామని. అది చాలా గొప్పతనం. కలిసి పనిచేసినాం అనడం చాలా గొప్పతనం. ఆయన అన్నాడు నేను ఆయన దగ్గర పనిచేసినా అని. ఎప్పుడే కానీ అట్లా గర్వం పడేటట్టు కానీ నేను ఒక ఆఫీసర్ అని కానీ ఏ రోజు ఫీల్ కాలేదు. ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి డ్రైవర్లు చాలా కంఫర్టబుల్గా పనిచేయగలిగినారు అంటే కేవలం తారామోహన్ సార్. చాలామందికి ఇప్పుడంటే పర్లేదు కానీ జీతాలు కొంచెం బాగానే వస్తున్నాయి, అందరికీ పర్లేదు, కొంచెం సఫిషియెంట్గా ఉన్నాం. కానీ లేదంటే గతంలో ఒక 15-20 సంవత్సరాలు పాతకాలంలో ఆ జీతాలు కూడా తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడెప్పుడో స్పిరిట్ తీసుకొచ్చేకి ఆ ఒంగోలుకు, నెల్లూరుకి, నంద్యాలకు ఎక్కడెక్కడో పోయే పరిస్థితి వెహికల్స్. అక్కడ పోయిన తర్వాత 1 రోజు 2 రోజులు ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు మన డ్రైవర్ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు లేకపోతే కూడా ఆయనే డబ్బులు ఇచ్చి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా విషయాలు నాకు తెలుసు. తారామోహన్ సారు ఆయన యంత్రాలతో పని చేయించినాడు కానీ చాలా మనసున్నటువంటి మనిషి. నిజంగానే ఆయన కంట్రోల్లో ఉన్నటువంటి యంత్రాలకు తగిన మాటలు వస్తే అవి కూడా వచ్చి మాట్లాడతాయి, ఆయన గురించి చాలా గొప్పగా చెప్తాయి. అట్లాంటి వ్యక్తి తారామోహన్ సారు. సారుతో నా జర్నీ చాలా బాగా జరిగింది. ఆయనతో చాలా కలిసి పనిచేసి కొంచెం మంచి లక్షణాలు, అంటే గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఎలా ఉండాలి. ఏ రోజు కూడా డిఎండిహెచ్ఓ గారి దగ్గరికి ఫైల్ తీసుకొచ్చినప్పుడు కూడా గంట టైం పట్టినా కూడా బయటే వెయిట్ చేసేటోళ్ళు. ఆయనకి ఎంత సమస్య వచ్చినా ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా నెగిటివ్గా మాట్లాడేటోడు కాదు. ఆయన బాధపడినప్పటికీ కూడా బయటికి బాధ ఎక్స్ప్రెస్ చేసేటోడు కాదు. అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన రిటైర్డ్ కావడం అన్నది చాలా బాధాకరం. అంటే వైద్య ఆరోగ్య శాఖకు ఒక మంచి ఎమినెంట్ పర్సన్ కొట్టుకుంటున్నాం ఈ రోజుతో. ఆయన ఎప్పటికీ రిటైర్ అయిన తర్వాత కూడా చాలా సంతోషంగా ఉండాలని. ఆయనలో ఒక మంచి డ్రెస్ కోడ్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను సార్లు,
సార్ మీరు ఎందుకు సార్ ఇక్కడ సర్వీస్ ఇంజనీర్ అట్లా డిఎస్పీగా పోకూడదా? ఎప్పుడు మీరు ఇదే వేసుకుంటూ అంటారు, సఫారీ వేసుకుంటూ అంటారు, డిఎస్పీ లాగా ఉంటారు, అట్లా పోకూడదా అంటే నాకు కూడా ఇష్టం ఉన్నది కానీ కాలేదు అనేటాడు సారు. ఎనీహౌ సార్ యొక్క రిటైర్మెంట్ లైఫ్ చాలా సంతోషంగా జరగాలని మా కార్యాలయం నుంచి కూడా మా ఏఓ గారి తరఫున సూపరింటెండెంట్ గారి తరఫున కూడా ఆయనకు రావాల్సిన రాయితీలు కూడా వీలైనంత త్వరగా ఆఫీస్ పరంగా లేటుగా జరగకుండా త్వరగా రావడానికి మా కార్యాలయం తరఫున కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా రాజు గారు మంచి అమూల్యమైన సలహాలు మంచి సలహాలు ఇచ్చాడు. ఇంకోటి నెక్స్ట్ డాక్టర్ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సభకు చేసినటువంటి డిఓ గారికి, ఏఓ గారికి, తారామోహన్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, డిఎంఓ గారికి అందరికీ కూడా సభాముఖంగా నమస్కారం తెలియజేసినాను. ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి తారామోహన్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ఆత్మ అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు తెలుసు ఆయన నేను చూసినంత వరకు చాలా మంచి వ్యక్తి, గర్వంలోనే, తర్వాత అహంకారంలోనే ఎలాంటి గర్విష్ఠుగానే లేడు. తర్వాత ఏ విషయం కూడా ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతోటి, పెద్దదైనా చిన్నదైనా కూడా చిరునవ్వుతోనే మెయింటైన్ చేసుకునే అంతగా వ్యక్తిని మన ఆరోగ్య సేవలు నేను మొదటిసారి చూశాను. ఆయనకు నా ప్రగాఢ అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన శేష జీవితము ఆరోగ్యంగా 10 కాలాల పాటు సుఖంగా ఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఎందుకంటే ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. మన మిత్రులు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డ్రైవర్లు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ మాట్లాడతారు. ముందు అందరికీ నమస్కారం అండి. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే డిఏఓ గారు, ఏఓ గారు, సూపరింటెండెంట్స్, అలాగే ముఖ్యంగా పదవి విరమణ చేయబోతున్నటువంటి మన తారామోహన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహుతులకి అందరికీ ముందుగా నా నమస్కారములు. మరి ఈరోజు కార్యక్రమానికి సంబంధించి, పదవి విరమణ కార్యక్రమ మహోత్సవానికి సంబంధించి తారామోహన్ గారి గురించి చెప్పాలంటే, నేను వచ్చిన తర్వాత నేను 3 years అయిపోయింది, 4 years జరుగుతుంది. ఈ వెహికల్కి సంబంధించినటువంటి పర్మిషన్లో చాలా నెమ్మదిగా వక్తలు చెప్పినట్టు ఎంతో నెమ్మదిగా అడ్మినిస్ట్రేషను మనకు ఏఓ గారు కూడా చేశారు. అయితే మంచి మనసు గలవాడు. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే, ప్రతి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత 3 విషయాల్లో మనము పర్ఫెక్ట్గా ఉండాలి. 1 పిల్లల సెటిల్మెంటు, 2 ఆరోగ్యం, సరిపోయిన సంపద. ఈ 3 మనకు ఉన్నట్టయితే రిటైర్మెంట్ అనేది హాయిగా. రిటైర్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? సర్వీసులో ఈ 30 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కనుక ఏమీ లేకుండా నాకు తెలిసి తారామోహన్ సారు అన్ని విషయాల్లోనూ ఫుల్ఫిల్గా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, అంటే అన్ని విషయాల్లో ఉన్నారని నాకు వేరే వాళ్ళగా తెలియడం జరిగింది. కనుక ప్రతి వ్యక్తికి రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. అయితే మనం ఆ చేయడం దగ్గర నుంచి రిటైర్ అయ్యేంత వరకు మనం ఏం చేశాము, మన సర్వీసుని ఎలా వినియోగించుకున్నాము, పై ఆఫీసర్ నుంచి మనం ఎన్ని మనల్ని పొందామన్న విషయం మీదనే మన రిటైర్మెంట్ ఉంటుంది. కనుక ఆ విషయంలో తారామోహన్ గారు అన్ని విషయాల్లో విజయం సాధించారని అనుకుంటున్నాను. కనుక ఈ చిన్న విషయాన్ని ఇచ్చినందుకు నిర్వాహకులకి అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు డిఏఓ గారు డాక్టర్ యుగంధర్ సార్ గారు మాట్లాడతారు. ఇవాళ మన ముఖ్య అతిథి గారు తారామోహన్ గారి
ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి వేదికను అలంకరించిన నా సహచర ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి, ఏఓ గారికి, ఆఫీస్ సూపరింటెండెంట్స్కి, అట్లాగే మన తారామోహన్ దంపతులకు, ఇక్కడ చేసిన మన మిత్ర బృందానికి అందరికీ కూడా నా మనస్పూర్వక నమస్కారాలు. సో ఇవాళ అదే బయోడేటా చూస్తూ తారామోహన్ గారిది చూసి అడగడం జరిగింది, ఏమండి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా చేశారు ప్రయాణం అని చెప్పేసి. ఎస్, రియల్లీ మనకి ఈ రోజుల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మన ఉద్యోగస్తులుగా అనేటట్లుంటే చాలా ఒడిదుడుకులు కూడుకున్న ప్రయాణం. సో అట్లాంటిది మనం ఒకానొక సమయంలో మనం ఎక్కడికి రవాణా కావాలన్నా కూడా మన బృందాలు, మన గవర్నమెంట్ బృందాలు ఎక్కడికి రవాణా జరగాలన్నా కూడా మనం ముఖ్యంగా మన ప్రివెన్షన్ ఆస్పెక్ట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మన సెక్టార్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మన డిఎంఎన్హెచ్ఓ సెక్టార్ అనేటటువంటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే మనం సుదీర్ఘ ప్రాంతాలకు కూడా ప్రయాణం జరిగించాల్సి ఉంటుంది. సో అందుకని మనకి వివిధ రకాల శాఖలకు వివిధ రకాలమైన మనకి రవాణా అన్నీ కూడా మనకి వాహనాలు ఉండేవి. సో ఈ వాహన బృందానికి అంతా కూడా మనల్ని కింద స్థాయి దగ్గర నుంచి కూడా పై స్థాయి వరకు కూడా ఆయన మేనేజ్ చేస్తూ, మరి మామూలుగా డాక్టర్కి పేషెంట్ దగ్గును చూసి స్టెప్ పెడితే లోపల ఏం చెప్పని చెప్పేసి ఎట్లా కనుక్కుంటారో, మరి ఆయన ఒక ఎస్ఎస్టీ యోగా సర్వీస్ ఇంజనీర్గా వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి వారితో వాళ్ళని డ్రైవర్స్ని పంపిస్తూ వారు డ్రైవర్స్ తీసుకొచ్చిన ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసుకుంటూ మన రవాణాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా చాలా కష్టపడే ప్రయాణం. కానీ దాన్ని ఆయన చిరునవ్వుతో వస్తున్న నుంచి నేను 21 సంవత్సరంలో మళ్ళీ ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఆయన్ని సర్వీస్ ఇంజనీర్గా ఏదైనా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చి డిస్కస్ చేస్తూ, ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తూ, ఆ దానికి సంబంధించిన ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని ఎట్లా సవరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మనల్ని నవ్వుతూ దాన్ని అంతా కూడా పనితనాన్ని చేయించుకునేసి పై అధికారులతో కూడా దాన్ని అంతా ఫైల్ అంతా మూవ్ చేయించి నైపుణ్యంతో దాని అంతా కూడా తీసుకెళ్ళాలి తప్ప ఇప్పుడు కూడా మనకి అంటే కొద్దిగా అంటే విసుక్కుదని కానీ లేకపోతే ఇబ్బంది పడింది కానీ నేను చూడలేదు. సో అందుకోసం చెప్పేసి దీంతో మరి ఈ రోజున ఆయన తుదిగా ప్రయాణాన్ని ముగించే దశకు చేరుకున్నారు. కానీ తద్వారా ఇప్పటికి ఈ ప్రయాణం ముగించినా కూడా నెక్స్ట్ ప్రయాణం అనేది కొనసాగుతుంది లైఫ్లో. సో ఆల్రెడీ ఏదైతే మనము మంచి చూస్తుంటామో మన ప్రయాణం అంతా కూడా తిరిగి ఆ మంచి అంతా కూడా మనకి మన కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా వస్తుంది. దేవుడి దీవెనలు అనేవి అట్లా ఉంటాయి. సో ఆయన చేసిన పనితనానికి, ఆయన చేసిన మంచితనానికి ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అది పరిపూర్ణంగా వర్తించాలని చెప్పేసి, ఆయన సుదీర్ఘంగా ఇంకా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, వారి కుటుంబ సభ్యులు కూడా మంచి ఇంకా దశకి పైకి ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ, సో మన అందరు కూడా మనల్ని ఆయన ఎప్పటికైనా ఉంటాయి. సో వారి మనం ఏదైనా ఉన్న మనస్ఫూర్తిగా స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా మరి మన కొనసాగింపుగా మన దాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరి మధ్యలో ఆయన్ని మరొక్కసారి అభినందిస్తూ, సో ఆయనకి మనస్ఫూర్తిగా ఇవాళ 10వ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మంచి వార్త చెప్పారు. ఇక హలో 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 ఇప్పుడు పదవి విరమణ జరుగుతున్న శ్రీ తారామోహన్ గారిని ఆయన అనుభవాలు, సర్వీసు ఇవన్నీ కలిసి రిటైర్మెంట్ ఫంక్షన్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమంటే బాబు అది హలో
ఇంకో విషయం ఏమంటే తారామోహన్ గారి కన్నా వాళ్ళ అన్న ఇద్దరు అన్నలు నాకు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన తెలిసింది నాకు. సూర్యం చంద్రం అని ఇద్దరు అన్నలు వాళ్ళిద్దరు నాకు ఫ్రెండ్సే. తర్వాత ఈ ఈసీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా ఇప్పుడు పరిచయం అయింది. సో ఇప్పుడు మన మిత్రులందరూ మాట్లాడినారు. ఇంకా మాట్లాడాల్సి కూడా ఉంటే మాట్లాడండి. ఇక తారామోహన్ గారి అనుభవాలు, సర్వీస్లో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలు ఆయనన్నీ సవివరంగా ఊరుస్తారు, మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో మాట్లాడాలి. నాకు సూర్యం వచ్చిన తర్వాత నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్స్. హలో, వేదికపై ఉన్నటువంటి డిఏఓ గారికి, ఏఓ గారికి, డిఎంఓ గారికి మరియు సూపరింటెండెంట్ గారికి, డిపిఎంఓ గారికి, మన ఎయిడ్స్ అండ్ లెప్రసీ అనుపూర్ణ మేడం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆఫీస్ స్టాఫ్కు మరియు అధికారులకు, ఎంప్లాయీస్ అందరికీ, మరి దూర ప్రాంతం నుంచి, కర్నూలు నుంచి, కడప నుంచి వచ్చి ఎంతో ఆత్మీయంగా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ యొక్క రిటైర్మెంట్ చాలా బాధ కలిగిస్తూ ఉంది. అయినా తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇన్నేళ్ళ అనుబంధం ఉండి ఇప్పుడు సడన్గా వెళ్ళిపోవాలంటే అదొక బాధ. అయినా ఇప్పటి కాలంలో టెన్షన్లు భరించలేకున్నాను. దానివల్ల కొంచెం సంతోషం. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నాకు జరిగిన ఇన్సిడెంట్స్. రాజు చెప్పినట్లు 104 సర్వీసెస్ని ఒకసారి సడన్గా అన్ని జిల్లాలకు ఒక 15 డేస్లో కంప్లీట్గా మూలపడ్డ వెహికల్స్ అన్నిటినీ ఆన్ రోడ్ చేయమని చెప్పారు ప్రతి జిల్లాలో. అప్పుడు నేను ఈ కర్నూలు అండ్ అనంతపురం 2 జిల్లాల్లో చేయాల్సి వచ్చింది, కడప. ఆ విధంగా ఫైల్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఏంటండి ఈ ఫైల్లో ఒక టెక్నికల్ ఆఫీసర్ కూడా లేకుండా ఏంటి, ఎలా నేను సైన్ చేయాలా అని చెప్పి అన్నారు. అప్పుడు కలెక్టర్ గారు ఫైల్ చూసి ఆ మాట అన్నప్పుడు మన ఆఫీసర్స్ చెప్పారు, సార్ మనకు సర్వీస్ ఇంజనీర్ ఉన్నారు సార్ అని చెప్పి. అప్పుడు నన్ను వెనక ఉంటే ముందు పిలిచి చెప్పాడు, సార్ మీరేనా అని చెప్తే, అవును సార్ ఇవన్నీ ఓకేనా, నీవు ఓకే అంటే నేను సైన్ చేస్తానని అన్నారు. ఎస్, యాజ్ పర్ ది సర్వీస్ ఇంజనీర్ ఒపీనియన్ అని చెప్పి సార్ రాసి సైన్ చేసినాడు. అప్పుడు అవన్నీ టేకప్ చేసి ఓపెనింగ్ అప్పుడు అదే కలెక్టర్ గారు ఓపెనింగ్కి వచ్చి టెంకాయ కొట్టేటప్పుడు వేరీ సర్వీస్ ఇంజనీర్ అడిగారు. నా సర్వీస్లో ఒక కలెక్టర్ గారు గుర్తులు పెట్టుకొని అన్ని రోజుల తర్వాత సర్వీస్ ఇంజనీర్ ఎక్కడ నేను అడిగి నన్ను పిలిపించుకొని దగ్గరికి, మీరు ముందు టెంకాయ కొట్టండి తర్వాత నేను కొడతాను అన్నారు. అటువంటి అప్రిసియేషన్ చేశారు. స్టేట్లో ఎవరు చేయలేదు, మన అనంతపురం డిస్టిక్లో చేసినట్లు అనేసి అక్కడి నుంచి స్టేట్ నుంచి కూడా మంచి పేరు వచ్చింది మనకి, మన జిల్లాకి. అట్లా అప్పటికన్నా డిఎండిహెచ్ఓలు కానీ నా స్టాఫ్ ఎప్పుడైనా సరే నన్ను బాగా సహకరించి ముందుకు నడిపించేవారు. మా డ్రైవర్స్ ఎవరు అందరూ చాలామంది అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడిపించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కర్నూలు జిల్లా, కడప జిల్లా, ఏ జిల్లాలో నేను చేసినా కూడా నన్ను అంత ఆప్యాయతగా చూసినారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అంత దూరం నుంచి అభిమానం ఉంటేనే వస్తారు, అభిమానం లేని ఎవరు. కాబట్టి మిమ్మల్ని వదిలిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. అసలు ఆఫీస్ని వదిలిపోవాలంటే చాలా బాధగా ఉంది. అయినా తప్పదు కాబట్టి కదా. దయచేసి
మన స్టాఫ్ అందరూ వచ్చిన వారందరూ భోజనాలకి 1 గంట తర్వాత మన రామ్ నరేష్ ఫంక్షన్ హాల్కి రావాల్సిందిగా కోరుచుంటున్నాం. దయచేసి అందరూ అక్కడ కలవండి ప్లీజ్, ఏమనుకోవద్దండి. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ మిసెస్ నిర్మల అమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికి వేదికను అలంకరించిన అందరికి పెద్దలకందరికీ నమస్కారాలు. ఈ డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాలోనూ సార్ గారిని బాగా చూసుకున్న ప్రతి ఎంప్లాయీకి, డ్రైవర్స్కి, తర్వాత ఆఫీసర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాట్లాడతారా? మా కూతురు కానీ ఇంకా మీ అల్లుడు వాళ్ళు వచ్చారా? ఏమన్నా మాట్లాడతారా? ఓకే. ఇక ఎస్సీ గారికి, ఎస్సీ గారి వైపుకు సన్మానం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ డ్రైవర్ల సంఘము, డ్రైవర్ల మిత్రులు, డ్రైవర్ల సోదరులు అందరూ వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. రిమైనింగ్ ఆయన స్నేహితులు, మా స్టాఫ్ అందరూ వచ్చి సన్మానం చేస్తారు. అనుభవం మేడం. వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ, అలాగే రిటైర్డ్ కాకపోవా తారామోహన్ సార్కి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలండి. ఈయన తారామోహన్ సార్ సర్వీస్ ఇంజనీర్గా మేము కాంటాక్ట్లో వచ్చినది ఇప్పుడే. సార్ ఎంత డెడికేటెడ్గా చేస్తారనేది మనకి ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఎందుకంటే మా వెహికల్స్ కొంచెం వర్క్ ఉంది కాబట్టి మేము అప్రోచ్ అయినప్పుడల్లా సార్ మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. సో సార్ అయితే రిటైర్డ్ అవుతున్నారు. సో వి విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. సారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఏమైనా మాట్లాడాలంటే మిత్రులందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాయనడి వస్తావా? రా మెల్లిగా నాయన రా. నువ్వు గుప్తంగా మాట్లాడు. వేదికలో ఇచ్చిన పెద్దలకు మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. ఇక్కడ గిరిజామనవర్ సార్ గారు అయితేనేమి, మా తారామోహన్ సార్ అయితేనేమి, మాకు డిపార్ట్మెంట్ పరంగా కాకుండా కడప జిల్లాలో మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పటికీ మెలుగుతున్నాము. సో ఏది ఏమైనా ఈరోజు సార్ ఒక సన్నివేశం మంచిదైనా దీని విధంగా మేమైతే బాధపడుతున్నాం కడప జిల్లా వాసిగా. ఏదేమైనా ఈ సభ మామూలే, ప్రతి ఆఫీసర్ దిగాల్సిందే, రేపాల్సిందే. కాకపోతే కొన్ని విషయాల్లో మేము ఒక ఫ్యామిలీ మెంబర్గా మా సార్ ఇంకొక 5 ఏళ్ళు కింద కష్టపడి ఉంటే బాగుండేమో అని అనుకుంటున్నాము. ఏదేమైనా తప్పదు కాబట్టి సారు ఈరోజు ఆరోగ్యాలతో అష్టోగ్యాలతో ఆశీర్వదించి అందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున సార్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క సన్నివేశం ఇచ్చిన మా అందరికీ పెద్దలకు మరొకసారి తెలుసుకుంటూ నమస్కారం తెలుపుకుంటూ సన్మాన గ్రహీత తారామోహన్ సార్కి, అలాగే వేదికపై ఉన్న అధికారులందరికీ, ఇక్కడికి వచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, తారామోహన్ సార్ ఫ్యామిలీకి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆనడ్రైవర్ల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కర్నూలు జిల్లా అధ్యక్షుడు, నా పేరు నాగేశ్వరరావు. అయితే సార్ విషయం 2 మాటలు చెప్పాలంటే, తారామోహన్ సారు చాలా కష్టజీవి. ఎందుకంటే
రంగంలో మేము చూసాము, బయటికి రావడమే కష్టం కరోనా టైంలో. ఆ టైంలో మా డ్రైవర్లు అందరూ కలిసి వ్యాక్సిన్ కావడానికి విజయవాడ పోవాల్సి వస్తే ఫోన్ చేసిన ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎంత ఇబ్బందులు పడుతుందో మాకు తెలిసేసారు. అయినా కూడా తనకు అప్పచెప్పిన పనిని డిఎంహెచ్ఓ గారు ఏదైతే పని అప్పచెప్పినాడో ఆ పని చేసేంత వరకు ఎంత రాత్రైనా ఆఫీసులో ఉంటూ ఆ పని కంప్లీట్ చేసి మేము రాత్రి మరి సార్కి ఇంటికాడ వదిలిపెట్టేవాళ్ళు మా డ్రైవర్లు. ఆ విధంగా సారు అన్ని విషయాలు అధికారులకి సహకరిస్తూ, అలాగే మా డ్రైవర్లకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నా అని చెప్పేసి మాకి ప్రతి సమస్య ఏదున్నా కూడా డ్రైవర్లకు సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు. సంఘపరంగా కూడా మాకు ఏదన్నా అడిగితే కూడా ఖచ్చితంగా నాయకులు ఇది చేసాం అది చేసామని సలహాలు సూచనలు ఇచ్చేవాడు. కానీ ఈరోజు రిటైర్మెంట్ కూడా అంటే నిజంగా బాధాకరము, కానీ తప్పదు. ఎప్పుడైతే మనం సర్వీస్లో ఉంటామో ఆ రోజు మన రిటైర్మెంట్ కూడా తెలుస్తుంది. సర్వీస్లో అంతా ఉన్నంత వరకు మనము ఏ విధంగా చేస్తామనేది ఈరోజు మరి ఇంతమంది సమక్షంలో సన్మానం చేసుకుంటామంటే అది గాడ్ గిఫ్ట్. తన ఈ సర్వీస్లో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ మనమల్లని అనుభవాన్ని చూసుకుంటూ హ్యాపీగా గడపాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా మాట్లాడాలి ఎవరన్నారా? వేదికను అలంకరించినటువంటి మన జిల్లా అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారు మరియు సూపరింటెండెంట్ గారు, ఏఓ గారు మరియు సిబ్బంది వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సర్వీస్ ఇంజనీర్ గారు పనిచేసినటువంటి 4 జిల్లాల నుంచి వచ్చినటువంటి డ్రైవర్ల సహోదరులకు ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి తారమోహన్ సార్ గురించి చెప్పాలంటే, నేను ఆయనను మన కర్నూలు డిఎంహెచ్ఓ ఆఫీస్లో నాకు తెలిసి ఒక 8 ఏళ్ళ నుంచి బాగా పరిచయం అయిన. కోవిడ్ సమయంలో మటుకు చాలా దగ్గరగా చూసినాను సార్ని. అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. నేను వచ్చినానంటే అయిపోయా. ఆయన ఒక చిన్న కథ కూడా చెప్పాలా ఈ సందర్భంగా. కోవిడ్ సమయంలో సార్ ఎంత ఇబ్బంది పడినాడంటే నేను ప్రత్యక్షంగా చూసినాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడినారు. కానీ సార్ని మట్టుగా నేను చాలా దగ్గర నుంచి చూసినాను, అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో కర్నూలు జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయంలో ఆయన సర్వీస్ చేస్తున్నారు. నేను ఆయన దగ్గర పనిచేసినాను. ఆ సిచ్యువేషన్లో అర్ధరాత్రి అనకుండా అపరాత్రి అనకుండా 11 కానీ 12 కానీ 1 గంట కానీ ఆయనను దగ్గరుండి ఇంటి దగ్గరకు చేర్చి నేను మరీ ఇంటికి వెళ్ళేవాడిని. నన్ను ఆయన ఆత్మగా పరమాత్మగా ఒక మాట అన్నాడు. నేను మటుకు అది సార్ ఉన్నంతకాలం నేను జీవితంలో మర్చిపోలేను. ఆ మాట ఎందుకన్నాడో నాకైతే తెలియదు, కానీ ఆత్మ వచ్చింది, పరమాత్మ వచ్చిందని చెప్పేసి నన్ను అన్నాడు. అంటే అంత అనుభూతి అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను, అంతేగాని దీని పేరు పెద్ద గొప్ప ఉద్దేశం అన్నట్టు ఏమీ లేదు. అంటే సార్ కొంచెం దగ్గర నుంచి చూసినాను కాబట్టి ఆ సిచ్యువేషన్ పరంగా చెప్తా ఉన్నాను. ఆయన మామూలుగా అంటే అందరూ ఆయనను గమనిస్తూ ఉంటారు, కానీ ఆయన ఏ విధంగా ఇంత సర్వీస్ దగ్గర 62 సంవత్సరాల వరకు ఏ విధంగా నెట్టుకొని వచ్చినాడో ప్రత్యక్షంగా ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన చూసి మనం చెప్పగలుగుతాం.
ఆయనను నేను అనుకున్న అస్తమించిన సూర్యుడు ఆయన. వాస్తవం చెప్పాలంటే ఈ సిచ్యువేషన్లో వేరే వ్యక్తులుగా ఉండింటే ఇటు దాకా వచ్చేవాళ్ళు కార్యమనేది నా ఒపీనియన్. అంతేగాని ఆయన మటుకు అస్తమించని సూర్యుడు. నేను గంటమని చెప్పగలుగుతాను ఈ మాట. ఎందుకంటే ఓకే, చాలా లేట్ అయింది కాబట్టి నన్ను దయచేసి క్షమించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు తోటి డ్రైవర్లకు నేను మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు సార్ వారికి సన్మానం, సార్ మేడం గారు ఇద్దరు వచ్చి కూర్చుంటే సన్మానం మొదలు పెడతాం. ఫస్ట్ యూనిఫామ్గా డ్రైవర్స్ మిత్రులు అందరూ వచ్చి చేసేయండి. మన మిత్రుడు మా ఆఫీస్ తరఫున కూడా ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాము. మాకు కూడా కొంచెం కోర్టు పని ఉంది. డ్రైవర్స్ మిత్రులు కూడా అందరూ వచ్చి యూనిఫామ్గా అందరూ మీ యొక్క సహకారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. వెరీ గుడ్. యోగన్ దేవ సారు కూర్చోండి. నువ్వు చెప్తా ఉండు. ఇంకేమొచ్చు ఇది ఆన్లో ఉందా? ఒక్కొక్కరు నిదానంగా చూస్తారు. వన్ బై వన్ రండి ప్లీజ్. మీ వెనకలు ఉండే వాళ్ళు కూడా చూడాలి కాబట్టి 1 by 1 రండి వరుసగా. కర్నూలు జిల్లా నుంచి సార్ మిత్రులు, సారు కోలీగ్స్ అందరూ వచ్చారు. వాళ్ళు కూడా సన్మానం చేస్తారు. లక్ష్మణ సారు, బాబు యువనాష్, గౌరీ ఇట్లా డిఎంఎడ్ క్లాస్లో గౌడు మరియు మిత్ర బృందం అంతా వచ్చారు. మేడకి అట్లా నిలబడుకోండి. హలో